ఏంటారు పో. నమస్కారం అండి. ఎవరు? నా పేరు మూర్తి గారు, నిర్మాతని. అట్టాగా రండి కూర్చోండి. ఏంటి కొత్త సినిమా దిగిపోతున్నారా? అవునండి, నా దగ్గర మంచి కథ ఉంది. కష్టాలేండి, అసలు విషయం మాట్లాడండి. ఆ విషయమే కొండయ్య గారితో మాట్లాడదామని. ఆడేవాడండి మధ్యన కొండయ్య అనేడు ఎండయ్య అనేడు. ఇప్పుడంతా నేనే. సరితాదేవి ఎవరనుకుంటున్నారో సహానా నా సెట్రో. మీరు బెదరా చెప్పరేమండి. ఇక మీకు నాకు మధ్య డబ్బు గొడవ ఏముంది? ఇదిగో అట్లాంటి ఏం పెట్టుకోబోకండి. మొన్న ఆయన వచ్చి 50 ఏళ్ళు తను కాళ్ళ ఇలా పడితే ఇల్లేదని గంటేశాను. నమస్కారం అండి. ఏమిటంటున్నారు? నమస్కారం అంటున్నానండి. ఎవరండి మీరు? నేనండి మూర్తిని. ఏ మూర్తి అండి? పరాజకాలు అడుగుతున్నారు కొండయ్య గారు. మీతో నాకు పరాజకాలేంటండి? మిమ్మల్ని ఎప్పుడు చూడండి. అదేమిటండి, మీ ఊళ్ళో కలిసాము మాట్లాడుతున్నాం. మా ఊరా? అంటే అదేనండి కురబల కోట. ఏ కురబల కోట అండి? మదనపల్లి దగ్గరదా మాచర్ల దగ్గరదా? కొండయ్య గారు మీరు పాత మనస్సులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. అప్పట్లో మేము చాలా చిక్కుల్లో ఉండి ఆ వివరాలన్నీ తర్వాత మనవి చేసుకుంటాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏదో నువ్వు ఇంతటి గొప్పదాని అయ్యావు, చాలా సంతోషం. కానీ నేను మాత్రం చాలా చితికిపోయానమ్మా. ఇప్పుడు గనక నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తే మళ్ళీ నన్ను నిలబెట్టిన దాని అవుతావు. నాదే ఉందండి. ఇకనే అమ్మాయి ఒప్పుకున్నట్టే. కొండయ్య గారు ఇక మీరు నా మాట కాదంటానికి వీల్లేదు. ఇదిగో డబ్బు తెచ్చేసాను. ఏంటి డబ్బు కూడా తెచ్చేసా? ఇచ్చేరా? తీసుకోండి మూర్తి గారు, తీసుకోండి. పాపం మీ ఇబ్బందుల్లో మీరుండి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. అయినా మమ్మల్ని మా ఊరి నుంచి రప్పించింది, మా సీతాన్ని గుర్తించింది మీరే కదండి. చూసారా, మీరే అంటున్నారు, వారే అంటున్నారు. ఇకనే తీసుకోండి. తీసుకో. బిగినెస్ మూర్తి గారు, మా సీతాలు మొదటి సినిమా విడుదలయ్యే వరకు ఇంకోటి ఒప్పుకోకూడదు అనుకున్నామండి. పోనీ ఆ తర్వాత చూద్దాంలేండి. ఉంచండి, చూద్దామని చెప్పాను కదా. దాని కింద ఉంచండి. మీ దగ్గర చెప్తాను. కారు వచ్చింది సార్. వస్తున్నాం బాబు. మూర్తి గారు, మాకు షూటింగ్ ఉంది, సెలవు. సీతాలో కారు వచ్చిందే. నువ్వాడికిరా? లెక్క డొక్క డబ్బు దోసుకొని ఆ చేతిలో పెట్టినా అది నా చెల్లె కదా, జాగ్రత్త చూసుకోవద్దండి. నేను కాళ్ళు పడుతున్నాయా? రెండో చరణం కూడా షూటింగ్ సులువుగా ఉంటుంది. చాలా కష్టమేనే. ఏంటి ఈ మాత్రం దానికి అంత టైర్ అయిపోయావా? మరీ అంత నాజుకుతనం పనికిరాదు. కమాన్ కమాన్ అయితే. చాలు చాలు ఈ విరసాలు, మేలు మేలు నీ సరసాలు, కంటి చూపుల బాకులు, నీ కళ్ళ కలువరేకులు. చాలు చాలు ఈ విరసాలు. మనసున్న మసిలేదొకరితో, నువ్వు మాట్లాడేది ఇంకొకరితో. మేలు మేలు నీ సరసాలు. పదుగురితో నీ వలపు నేను పంచుకోలేను, వదిలి పెడితే చాలును బతికిపోతాను. కాదు కాదు పొమ్మంటే, చేదు చేదు నీ వలపంటే వాదులాడను, ఇంకా నీ దరికే రాను. మేలు మేలు నీ సరసాలు. చాలు చాలు ఈ విరసాలు. అబ్బా అరిచేసి గొంతు పాడైపోయిందిరా. ఓ కొండయ్య గారా, రండి రండి. ఏమిటి విస్కీ తాగుతారా? కాదురా, నేను రక్తం తాగుతాను. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు? గుడ్. ఇందాక డాన్స్ లో ఏం చేసావరా? కొంప తీసి ఇప్పుడు నన్ను చేసి చూపించమన్నావు కదా. డాన్స్ మాస్టర్ చూపించిందండి, నువ్వు చేసిందండి. ఓ అదా, అది
నేనున్నానంటే నా అభిమానులు స్టెప్స్ వేస్తాను అనుకుంటారు కదా, అందులో మంచి సితారు పెట్టు లాలా అందుకని దూరంగా ఉన్నామంటే కావాలని దగ్గరగా కావాలనుకుంటాం అనమాట. నా హీరోయిన్ నా ఇష్టం కొండగారండి గొంతు బాగోలేదండి, కొట్టకండి. ఏంటి మావా ఇదంతా? మావా ఎక్కడికి మావా? మావా ఎక్కడికి మావా? మా హీరో మీరు చేసుకుంటావా? చేసుకోవడం కాదు, చర్మం వచ్చి చేతులు పెడతాను. అంతటి వాడు నువ్వు ఎంతటి వాడిని ఎవరు చేస్తావు చూస్తావు కమ్ముతానండి. మాకు సినిమాలో వచ్చి ఏకాలవుతు అడు ఎక్కడిపోతారా? ఇప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టారు. అర్థాంతంగా మానేసిపోవటం మీ ఇష్టమైనట్టు. ఎవరిస్తాడా డబ్బు? మీ బాబు ఇస్తాడా? 5 కాబట్టి 6 లక్షలు మేము మోహన్ పాలిస్తాం. అంతేగాని అభిమానం తప్పులు పెట్టడం మామూలు కదా. ఆయన చేస్తావురా మాటలం కానీ సరికాదురా. చీపులు పుచ్చుకుని సినిమాలు చేత 6 లక్షలు తెస్తా అంటే 6 లక్షలు ఆయన చేస్తావురా? ఎవరి కొంప దోచి తెస్తాను రా. నీకు చెక్కొచ్చి తెస్తాను, కూలీలు చేసి తెస్తాను. నీకెందురా చేస్తావురా? కూలీలు చేస్తావు, ఏమని చేస్తావు? నా చెల్లెలను నట్టేట్ట ముందు ఏమని చేస్తావురా? సార్ అది మాటలతో మీకేంటి? సరితదే నా చెల్లెలు అది ఎవరికి వెళ్ళదంతే. దోసయ్య ఈ విషయంలో నువ్వు కల్పిస్తున్నావంటే అది కాలు చేతులు ఇచ్చేసాను. నీకు తల తీసేస్తాను చేస్తా. ముందు వీడిని తీసుకుపోయి పోలీసు కప్పు చెప్పండి. తీసుకెళ్తావా? కొడతావా? బాబు మీకు దండం పెడతాను. కావాలంటే హీరో గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. మా మావ నేను చేయకండి. ఎట్టాగానే ఈ సినిమా పూర్తి చేస్తాను బాబు. అయితే వాడు ఇక్కడ ఇంకో క్షణం ఉంటానికి వీల్లేదు, సరేనా? మాట్లాడరే. అలాగేనండి. నీతో పాటు ఆ రాస్కల్ షూటింగ్ రావడానికి వీల్లేదు. అలాగేనండి. నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వాడు చూసుకుంటానికి వీల్లేదు. అలాగే. There's 5 minutes left. It's a big tour in the station. Okay, all right. Here? Yeah. Hi, come on. షూటింగ్ అవి బాగా జరుగుతున్నాయా? అమ్మాయి బాగుందిరా? మా మామికి రాడండి, తిరిగి రాడు. నా మోహం చూడ్డు. అలా ఎందుకు అనుకుంటావు? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా? నీ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు పట్టుదల గల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులకు ఒప్పుకున్నానని కోపం వచ్చి ఉంటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కాసేతారు. ఈ వాతావరణంలో ఇమళ్ళలేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయడం లేదని అనుకుని ఉంటాడు. రవి గారు నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను. మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదవు. కానీ కొండయ్యని విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా? కానీ ఒక చిన్న మాట, 3 పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మావ లేక ఉండలేనండి. సరితాదేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకున్నావా మానేసావా? ఇంకెంతకాలం? ఒక్క నెల రోజులు ఓపి పట్టు, పిక్చర్ పూర్తి అవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గరుండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే వాటి ఏమిటి చిన్నపిల్లలా? టాప్ స్టార్వి. టీ తీసుకో. టీ బాధల్ని కష్టాలనే మరిపిస్తున్నాడు సీపిరి గీపిరి బాస్కి. అదే నీ అభిమాన రచయిత సీపిరి గీపిరి బాస్కి.
చిరంజీవి సీతాలకి సీతాలంటున్నాడు ఏమో మనూరు మంచి కాదు కదా. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి అంటున్నా? బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని పిలుస్తావిటయ్యా, చెప్పితావని. అవునే పాపం. అయ్యో, నీ కొల్లి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ చెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనే సిట్టి. అయితే ఇప్పుడు చేద్దామంట. షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపించు. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొండయా, నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలు ముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే, మన సీతాలు. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అవి చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే తీసేస్తాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం. నొప్పుకుంటాను ఎంత డబ్బా ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట, అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 చూడు ఇట్లా ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే. ఆ కొండడు కడుపులో నువ్వు నెప్పిలా మెల్లటట్టా ఉంటే మన మాట ఎట్టయింటది? ఈనేటి చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండడ మీద నుంచి దీన్ని మన తిరిగి చేయాలంతే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అర్రే చిన్న పంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమేనయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మన సీతాలు, మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దులేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు? డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్యే కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు నొప్పించడానికి నువ్వున్నావు. ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి,
కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయానా అన్నగారివి నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావుడా. మనం ఒక ఊరు వాళ్ళం, ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగే? అది సరేననుకోండి. చూడు, జీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నోరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండడు ఇంత పని చేశాడా? మీ ఆడదాన్ని అల్లాయిస్తున్నాడు ఏదో. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అశుపరుచుకున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు అమ్మగారు బావుడే. ఈయన గారి పిల్లాన్ని అశుపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే. అత్తతిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. చేయగాలి మడి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాల్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు ఏదో.